అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఆ తల్లి బ్రతికున్నంతకాలం ఆమె బాధ్యత ఎవ్వరూ తీసుకోలేదు. కానీ ఇప్పుడు చనిపోయిన తరువాత ఆవిడ మీద ఉన్న సొమ్ము కోసం ఆ కూతురు కొడుకు పంచాయితీ పెట్టారు. ఆవిడ చనిపోయి 10 రోజులు కూడా కాలేదు. ఆ ఇంట్లో చావు వాసన కూడా పోలేదు. కానీ తల్లి సొమ్ము కోసం ఆ అన్నా చెల్లెళ్ళు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ గొడవలు పెట్టుకుంటూ జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. మరి చివరకు ఆ పంచాయతీ పెద్ద మనుషులు ఆ సొమ్మును ఎవరికప్పజెప్పారు అన్నది ఈ కథలో మనం తెలుసుకుందామండి. కథ పేరు అమ్మ మీది సొమ్ములు. రచించిన వారు కాలువ మల్లయ్య గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. రాఘవ తల్లి చితిమంటలు ఇంకా చల్లారనే లేదు. ఆ ఇంట్లో అల్లకల్లోలం మొదలైంది. ఏడుపులు తూడుపుల స్థానంలో శాపనార్థాలు మొదలయ్యాయి. శ్మశాన వైరాగ్యపు వాతావరణం మాయమై ఆర్థికపరమైన గుంజులాటలు ఆరంభమయ్యాయి. ముఖ్యంగా ఆ వృద్ధురాలిపై ఉన్న సొమ్ముల విషయంలో ఆ ఇంట్లో యుద్ధ వాతావరణం లాంటిదే మొదలైంది. ఎడచూపులు పెడచూపులు, సూటిపోటి మాటలు నడుస్తున్నాయి. రాఘవ చెల్లెలు సరోజ తల్లిపై ఉన్న సొమ్ములన్నీ తనకే చెందుతాయని అంటోంది. రాఘవ వాటిని వదులుకోవటానికి సిద్ధంగా లేడు. ఈ విషయంలో సరోజ రాఘవ భార్య అయిన కమల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం లాంటిది ఏర్పడింది. ఇంట్లో ఉన్న బంధువుల నోళ్లలోనూ ఇదే విషయం నానుతూ ఉంది. చుట్టుపక్కల ఇళ్లల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొందరు రాఘవను, మరికొందరు సరోజను సమర్థిస్తున్నారు. రాఘవ బావ మధుసూదన్ బావమర్దిపై కారాలు మిరియాలు నూరుతున్నాడు. కర్మ కార్యక్రమంలో ఒకటైన పిట్టకు పెట్టి స్నానాలవి ముగించుకొని ఇంటికొచ్చేశారు. భోజనాలు చేసి కూర్చున్నారు. నేనొక్కదాన్నే ఆడబిడ్డను. మా అమ్మ మీద ఉన్న సొమ్ములన్నీ నాకే రావాలి. ఇది రివాజు. నన్ను ఏడ్పించొద్దు అంటూ ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ అంది సరోజ. భార్య మాటలకు వంతపాడాడు మధుసూదన్. అవును మరి, ముసలమ్మను బాగా అరుచుకున్నావని బంగారమంతా నీకే ఇవ్వాలి కదా. మేమే అప్పుల్లో పడున్నాం. ఒక్క పిసురు కూడా నీకిచ్చేది లేదు. అబ్బో, ఈవిడంట ఈ ఇంటి ఆడబిడ్డట, బంగారమంతా ఈవిడకే ఇయ్యాలనట అంటూ చేతులు తిప్పుతూ వ్యంగ్యంగా అంది కమల. ఆ మాటలకు గయ్యుమంటూ లేచింది సరోజ. తన చేతులను గాల్లో తిప్పుతూ నేలకేసి చరిచినట్లుగా చేస్తూ, ఏమమ్మో బాగానే మాట్లాడుతున్నావే, నా ఉసురు తగిలి నాశనమైపోతారు. ఆడబిడ్డ నేర్పించుకున్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు అని ఏడవటం మొదలెట్టింది. కడుపుల దుఃఖం లేకపోయినా ఏడుపొకటి. ఎవ్వరి నాశనం వాళ్ళెంబడే ఉంటుంది. నీ సొమ్మేమైనా మేం తింటే మేమే నాశనమైపోతాం. మా సొమ్ము నువ్వు తింటే నువ్వు నాశనమైపోతావు. కాకులు శాపిస్తే బక్కగొడ్లేం సావయి అంటూ సరోజకు దీటుగా సమాధానం చెప్పింది కమల. అటు రాఘవ ఇటు మధుసూదన్ తమ భార్యల పక్షం వహించి మాట్లాడ్డానికి సిద్ధమవుతున్నారు. అది చూసి రాఘవ మేనమామ చంద్రయ్య లేచి నిల్చున్నాడు. మీకేమైనా బుద్ధుందా? మీరసలు మనుషులేనా? ముసల్దిపోయి 3 రోజులన్నా కాలేదు. చావు వాసనైనా ఈ ఇంట్లో పోలేదు. బంగారం కోసం కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు. చిచి, మీ పుట్టుకలు పాడుగాను. కొంచెం ఆగితే ఏం పోతుంది? పెద్ద కర్మయ్యే వరకైనా ఆగండ్రా. ఆ తెల్లవారు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈలోగా నోరు తెరిస్తే బాగుండదు అంటూ గద్దించి వెళ్ళిపోయాడు అక్కడ్నుంచి. ఆ మాటలతో అందరూ నోళ్ళు మూసుకున్నారు. కర్మైన తెల్లవారే మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళు ఒకరితో ఒకరు హృదయపూర్వకంగా మాట్లాడుకోవటం లేదు. వాళ్ళ మనసంతా ఆ బంగారంపైనే ఉంది. ఆ బంగారం దక్కించుకోవటానికి తమకు మద్దతుగా మాట్లాడే పెద్ద మనుషులను కూడగట్టుకుంటున్నారు. సరోజ, కమల వారిద్దరూ కూడా వృద్ధురాలి మరణం గురించి వల్లిస్తూ పోటీపడి మరీ ఏడుస్తున్నారు. మధుసూదన్, అతని తరపు వాళ్ళు కర్మకాండ కోసం రాఘవతో వీలైనంత ఎక్కువ ఖర్చు చేయటానికి ప్రయత్నిస్తున్నారు. వారం రోజులుగా
రాఘవ మనసు రకరకాల సంఘర్షణకు లోనవుతోంది. ఆ సొమ్ముల గురించి ఆలోచిస్తూనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ రోజే పెద్ద కర్మ ముగిసింది. అర్ధరాత్రి వరకు వచ్చిపోయే జనాలతోనే సరిపోయింది. మంచంలో నడుం వాల్చాడు రాఘవ. కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర మాత్రం పట్టటం లేదు. తెల్లవారితే సొమ్ముల గురించి పంచాయితీ. ఆ సొమ్ములు చెల్లెలికివ్వాలా? అసలెందుకివ్వాలి? తల్లి మీద సొమ్ములు కూతురికే చెందుతాయంటారు. కానీ ఎప్పుడది? అవసరాల్లో తల్లిని ఆదుకున్నప్పుడు. మరి తన చెల్లెలు తల్లి గురించి ఏం పట్టించుకుంది? సమయానికొచ్చి సొమ్ములు మాత్రం కావాలనడుగుతోంది. ఆ సొమ్ముల కోసం చెల్ల ఎంత గొడవ చేస్తోంది? ఇంట్లో ఎంత అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. అమ్మ బ్రతికున్నప్పటి నుంచే ఎంతో గందరగోళం చేసింది ఈ సొమ్ముల విషయంలో. సొమ్ముల కోసం చెల్లెలు చేసిన పనులన్నీ ఒక్కొక్కటిగా జ్ఞాపకం వస్తున్నాయి రాఘవకు. 4 ఏళ్ల క్రితం సరోజ రాఘవ ఇంటికొచ్చింది. అప్పుడు తన 10 ఏళ్ల కూతురు వృద్ధురాలితో ఇలా అంది. అమ్మమ్మ, నువ్వెప్పుడు చచ్చిపోతావు? ముసల్దానివైపోయావు కదా, ఎలాగూ చనిపోయేదానివే గదా. నీ మీద ఉన్న నగలన్నీ నాకే ఇచ్చెయ్యమ్మమ్మా, కరిగించి రింగులు చేయించుకుంటాను. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆ నగలు ఎలాగూ మా అమ్మకే గదా వస్తాయి. అప్పుడైనా అవి నాకే ఇస్తానంటుంది మా అమ్మ అంది ఆ పిల్ల. ఆ మాటలు విన్న వృద్ధురాలు కళ్ళనీళ్లు తీసుకుంది. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయిని కసిరారు. సరోజ మాత్రం కూతురి మాటలను సమర్థిస్తున్నట్టుగా ఒక్క మాట కూడా అనలేదు. ఆ పిల్ల మాటలకు సమాధానంగా, తొందరగానే చచ్చిపోవాలనే ఉందమ్మా నాకు, కానీ చావు రావటం లేదు. ఏం చెయ్యాలో చెప్పు. బలవంతంగా ప్రాణం తీసుకోవటం బాగుండదు కదా. ఆ పైవాడు తీసుకెళ్లేంత వరకు ఇక్కడ ఉండక తప్పదు. నేను చచ్చిపోయేంత వరకు మీ అమ్మను ఆగమను అనంటూ మనవరాలిని దగ్గరకు తీసుకునంది వృద్ధురాలు. ఎప్పుడు పుట్టింటికొచ్చినా తల్లి మీది సొమ్ముల గురించే అడుగుతుంది చెల్లెలు సరోజ. అవి ఎలాగూ తనకే వస్తాయి కాబట్టి అప్పుడే ఇవ్వమంటోంది. ఇవ్వకుంటే శాపనార్థాలు పెడుతోంది. ఓసారి తల్లి జబ్బు పడితే చూడ్డానికని వచ్చింది సరోజ. పండ్లు బ్రెడ్డు తీసుకొచ్చి తల్లికి తినిపించేది. దగ్గరగా కూచొని ఆప్యాయంగా మాట్లాడింది. తల్లిని సరిగ్గా చూసుకోవటం లేదని వదిన మీద నిష్ఠూరాలాడింది. తెల్లవారితే ఇంటికి పోతాననగా రాత్రి తల్లి పక్కన కూర్చొని, అమ్మా, నువ్వు త్వరలోనే చనిపోవటం ఖాయం. ఏం బతికినా ఇంకో కొన్ని రోజులు మాత్రమే. మహా అయితే నెల, లేకపోతే వారమో. మంచంలో పడున్న నీ మీద ఇన్ని సొమ్ములుండటం ఎందుకమ్మా? అవి ఎలాగూ నాకే కదా వచ్చేది. నువ్వు చనిపోయిన తర్వాత అన్నయ్య వదిన ఆ సొమ్ములు నాకివ్వటానికి ఎంతెంత కిరికిరి చేస్తారో ఏంటో. అందుకోసమే ఇప్పుడు నువ్వే నాకిచ్చేయమ్మా. నువ్వు చనిపోతే ఏడ్చేదాన్ని నేనొక్కదాన్నే కదా అంది. చెల్లెలు మాటలు విని అసహ్యించుకున్నాడు రాఘవ. వృద్ధురాలి కంట నుంచి పటపటా నీళ్లు కారాయి. కొద్ది క్షణాలు ఆగి ఆమె సరోజతో, అవునమ్మా, నేను చస్తే ఏడ్చేదానివి నువ్వే. ఏడ్చినందుకు కిరాయి కిందికైనా ఈ నగలు నీకే ఇస్తారు. అయినా ఎవరేడుస్తారో నేనేమైనా చూడొస్తానా బిడ్డ? ఇవెలాగూ నీకేలేమ్మా. కనీసం నేను చనిపోయేంతవరకైనా నా మీదే ఉండనివ్వమ్మా అంది ఆ తల్లి. తల్లిని తిడుతూ వెళ్ళిపోయింది సరోజ. తన అన్నా వదినలే తనకివ్వకుండా ఇలా చేస్తున్నారని వాళ్ళను కూడా తిట్టింది సరోజ. తల్లి బ్రతుకున్నప్పుడు ఆ సొమ్మును చేజిక్కుంచుకోవటానికి సరోజ ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. లేవలేని స్థితిలో మంచంలో పడి ఉన్న తల్లి దగ్గరకు 2 నెలల క్రితం వచ్చింది సరోజ. అప్పుడు కూడా సొమ్ముల గురించే గొడవ చేసింది. 2 పెద్ద మనుషుల సమక్షంలో వాటిని తీసి పెట్టెలో వేసి తాళం వేశాడు రాఘవ. ఇప్పుడు అలాంటి చెల్లెలికి సొమ్ములివ్వాలా? తల్లి గురించి ఏం బాధ్యత తీసుకుందనివ్వాలి? ఒకవేళ తన చెల్లెలు తల్లిని బాగా చూసుకుంటే ఆ నగలు ఇచ్చేవాడే తను. అప్పుడు ఇలాంటి గొడవలన్నీ వచ్చేవి కావేమో అని తనలో తానే రకరకాలుగా ప్రశ్నించుకుంటున్నాడు రాఘవ.
ఊళ్ళోనే ఎలిమెంటరీ టీచరుగా పనిచేస్తున్న రాఘవకు మారుమూల పల్లెటూరుకు బదిలీ అయ్యింది. ఆ సమయంలోనే తల్లికి జబ్బు చేసింది. తన తల్లిని అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. పైగా మళ్ళీ ఊళ్ళోకి రావటానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు రాఘవ. ఆ సమయంలోనే తల్లి జబ్బు పడటం అతనికి బాధాకరంగానే అనిపిస్తోంది. అప్పుడే సరోజ, చంద్రయ్య రాఘవ దగ్గరికొచ్చారు. అప్పుడు అమ్మను తీసుకెళ్ళి కొన్ని రోజులు నీ దగ్గరే ఉంచుకో, తర్వాత నేను తీసుకొచ్చుకుంటాను, నాకిప్పుడు వసతి లేదు అంటూ చెల్లెతో అన్నాడు రాఘవ. ఆరోగ్యం మంచిగా లేని దాన్ని తీసుకుని పోయి నేనేం చేసుకోవాలి? ఇప్పుడు బాగా పనులున్న కాలమాయే, నా నుంచి కాదన్నయ్యా అంది ఆవిడ. తర్వాత రాఘవ తన మేనమామ చంద్రయ్యని కూడా అడిగాడు. చంద్రయ్య తన చెల్లెని తీసుకుని పుట్టింటికెళ్ళిపోయాడు. అప్పుడు 3-4 నెలలు ఆ వృద్ధురాలు అక్కడే ఉంది. ఇన్ని జరిగాక కూడా ఆ సొమ్ములు చెల్లెలికెందుకివ్వాలి? పోగా తన పరిస్థితి కూడా ఏం బాగోలేదు. ఇదివరకే అప్పులున్నాయి. దానికి తోడు ఇప్పుడు తల్లి చనిపోయిన ఖర్చొకటి బాగానే అయ్యింది. ఘనంగా చేయాలని తనతో విపరీతంగా ఖర్చులు పెట్టించారు కూడా. తానిప్పుడు మరిన్ని అప్పుల్లో కూరుకుపోయాడు. అమ్మ మీద 4 తులాల బంగారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ ఖర్చులన్నీ భరించాడు తను. మరిప్పుడు ఇవన్నీ ఖర్చులు భరించుకుంటూ ఈ సొమ్ములన్నీ చెల్లెలికివ్వటమేంటి? ఎలా కుదురుతుంది అంటూ రకరకాలుగా ఆలోచిస్తున్నాడు రాఘవ. తల్లి చనిపోకముందు ఈ చనిపోయిన 10 రోజులుగాను తల్లి మీద నగలను ఆడబిడ్డకివ్వాల్సిన విషయం గురించి తన మిత్రుల్లో ఉన్న కోస్తా మిత్రులను, అలాగే రాయలసీమ మిత్రులను కూడా అడిగి వాళ్ళు చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు రాఘవ. కోస్తా మిత్రులు ఇలా అన్నారు. మా ప్రాంతంలో తల్లి మీద ఉన్న సొమ్ములు సాధారణంగా కూతురికే ఇస్తారు. కానీ తల్లి బాధ్యతను కూడా కొంతైనా స్వీకరించాలి. మా ప్రాంతంలో కూతుర్లిళ్లల్లో తల్లులు చాలా రోజులు ఉండటం జరుగుతుంది. జబ్బుపడిన రోజుల్లో కూడా కూతురు చూసుకుంటుంది అని ఆ కోస్తా మిత్రులు చెప్పారు. తన చెల్లెలు చుట్టపు చూపుగా రావటం, లాంఛనాలు అవి ఇవి అని తీసుకెళ్లటమే గాని తల్లిని ఎప్పుడూ పట్టించుకోనే లేదు. ఒకవేళ పట్టించుకున్నా తను ఈ రోజున ఈ నగలు ఇచ్చేవాడా? ఎక్కడి ఆచారాలు అక్కడ అని తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు రాఘవ. మరి రాయలసీమ మిత్రులు ఇలా అన్నారు. మా ప్రాంతంలోనైతే తల్లి మీద ఉన్న సొమ్ముల్లో ఆమె తల్లిగారి నుంచి ఆమెకు సంక్రమించినవి మాత్రమే కూతురుకిచ్చే అధికారం ఉంటుంది. మిగతావన్నీ కొడుకుకే దక్కుతాయి అన్నారు వాళ్ళు. మరి తన తాతగారి నుంచి వచ్చిన సొమ్ములు ఏమున్నాయి? అమ్మ మీది సొమ్ములన్నీ తన తండ్రి చేయించినవే. ఈ విషయం అమ్మే చెప్పింది. ఆ విధంగా చూసిన ఆ సొమ్ములు తనకే చెందుతాయి. తాను తండ్రి బాధ్యతను స్వీకరించాడు. తండ్రి జబ్బు పడినప్పుడు కూడా చెల్లెలు ఏం పట్టించుకోలేదు. ఆనవాయితీగా 9వ రోజు జరిపే చిన్న కర్మ ఖర్చుల్లో కూడా కొంత భరించటానికి గొడవనే చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లెలకు ఆ సొమ్ములు ఇవ్వకూడదు అన్న నిర్ణయానికి వచ్చేశాడు రాఘవ. తనను తాను సమర్థించుకోవటానికి రకరకాలుగా తర్కించుకున్నాడు. వాదాలను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తెల్లవారు పంచాయతీ పెద్దల ముందు ఏం మాట్లాడాలో, భార్యతో ఏం మాట్లాడించాలో రిహార్సల్లా చేసుకున్నాడు. తెల్లవారుజామున నిద్రలోకి ఒరిగాడు. అతను మేల్కొనేసరికి బారడు పొద్దెక్కింది. ఉదయం 10 గంటలవుతోంది. ఆ ఊరి పెద్ద మనుషులు ఒక్కొక్కరుగా రాఘవ ఇంటికి వస్తున్నారు. ఇంటి ముందే పంచాయితీ. పెద్దలంతా కూడా బల్లల మీద, మంచాలపై, అరుగుల మీద కూర్చున్నారు. కర్మ అయిన తర్వాతనే పోవలసిన రాఘవ చాలామంది బంధువుల్లో కొందరు ముఖ్యులు ఈ పంచాయతీ కోసమే ఇంకా ఉండిపోయారు. రాఘవ, కమల, మధుసూదన్, సరోజ వాకిట్లలో పందిరి గుంజల దగ్గర నిల్చొని ఉన్నారు. ఇంకా చావు వాసనైనా పోని ఆ ఇంట్లో అన్నా చెల్లెళ్ళు సొమ్ముల కోసం పంచాయతీ పెట్టుకోవటం పెద్ద మనుషులకు అసహ్యమనిపించింది. ఒక వృద్ధుడైన పంచాయతీ మెంబర్ రామ్రెడ్డి అందర్నీ చూసి గొంతు సవరించుకున్నాడు. విషయం మనకు తెలిసిందే. దీన్ని పెద్దగా పొడిగించాల్సిన అవసరం మనకు లేదు.
మూరెడంత రాగం తీసి ఏಳೆడంత పాట పాడినట్టుగా కాకుండా దీన్ని త్వరలోనే ముగిద్దాం. ఇది పెద్ద మనుషుల దాకా రావాల్సిన విషయమే కాదు, ఇంట్లోనే ఏదో విధంగా చేసుకోవాల్సింది. అది పోయి నలుగురిలో పడ్డారు. ఉన్న కొద్దిపాటి నగల కోసం కుక్కల్లా కొట్లాడుకుంటున్నారు. మీలో ఎవ్వరికీ ఓపికలు లేవు. మా చెల్లెలే కదా తోడబుట్టింది, వదిలిపెడితే ఏం పోతుంది అని రాఘవ అనుకోవటం లేదు. అన్న అప్పుల్లో ఉన్నాడు, పట్టుబట్టడం ఎందుకని సరోజ కూడా అనుకోవటం లేదు. ఈ విషయం ఏం చేద్దామో చెప్పండి అన్నాడు ఆయన. అతని మాటలను అందరూ శ్రద్ధగా విన్నారు. ఈ సొమ్ముల కోసం ఇంటి వాతావరణమే మారిపోయింది. ఇంట్లో చావు వాసనకు బదులుగా డబ్బు వాసన మొదలైంది. ఏడుపులు తూడుపులకు బదులు తిట్లు శాపాలు చోటు చేసుకున్నాయి. కలకాలం కలిసి ఉండాల్సిన అన్నా చెల్లెళ్ళు తల్లి కాట్నం ఆరకముందే తగువులాడుకుంటున్నారు. ఈ 10 రోజుల నుంచి అంతకు ముందు కూడా నగల కోసం జరుగుతున్న ఘర్షణ మనందరికీ తెలిసిందే. ఇకపోతే రాఘవ, సరోజ, మీకు నేను చెప్పేది ఒక్కటే బిడ్డ, డబ్బు శాశ్వతం కాదు. ఈ నగల కోసం మీ మధ్యన ఉన్న సంబంధాలను నాశనం చేసుకోవద్దు అన్నాడు వెంకటేశ్వరరావు. రాఘవ కొంచెం ముందుకు జరిగి పెద్ద మనుషులతో, మీరంతా కొంచెం శ్రద్ధగా వినండి. అది నాకు చెల్లెలే, కాదనటం లేదు. నాతో రక్తం పంచుకొని పుట్టిందే. కానీ అది మా అమ్మ మీద సొమ్ముల కోసం ఎంత అమానుషంగా ప్రవర్తించిందో మీకు తెలియదు. మా అమ్మ చావకముందే ఎలాగూ చస్తావు కదా, నగలు ఇవ్వమంది. తన కూతురుతోనూ అడిగించింది. సొమ్ముల కోసం మా అమ్మ చావు కోరుకుంది మా చెల్లెలు. ఆవిడ చనిపోవాలనే 1000 కళ్ళతో ఎదురు చూసింది అన్నాడు రాఘవ. అతని మాటలు విని ముందుకు ఉరికొచ్చింది సరోజ. చేతులూపుతూ అంది, నువ్వేమో అమ్మను పువ్వుల్లో పెట్టి సాదినవు, నేనేమో అమ్మ సావాలని చూశాను. అందుకే కదా అమ్మ సావకముందే సొమ్ములు తీసి దాచిపెట్టావు. నీ పెండ్లాం నువ్వు అమ్మ తొందరగా చస్తే సొమ్ములు తీసుకోవచ్చని చూశారు గదరా, అందుకే ఈ నాటకం ఆడుతున్నారు. ఆడబిడ్డ నేర్పించినోళ్ళెవ్వరూ బాగుపడరు అంది సరోజ. తల్లి, మేం బాగుపడకపోతే పోని, నువ్వే బాగుపడి పెద్ద పెద్ద బంగ్లాలు గట్టుకో, ఎవరి నాశనం వాళ్ళెంబడే ఉంటది అంది కమల. ఏహే, ఆగుండ్రి నీ యవ్వ అని లేచి నిల్చున్నాడు కొండలరావు. ఇన్ని రోజులు ఒకరినొకరు శపించుకున్నది చాలదా? పెద్ద మనుషుల ముందు కూడా తిట్టుకోవాలా? మీ కోపాలు శాపాలు విడిచిపెట్టి అసలు విషయంలోకి రండి. ఈ విషయంలో పట్టు విడుపు ఉండాలి. సరోజ, నువ్వేమంటున్నావో చెప్పు అన్నాడాయన. నేననేదేముంది, లోకం రివాజు ప్రకారం ఆ సొమ్ములు నాకే రావాలి అంది సరోజ. అలా అని ఎక్కడేం రాసిలేదు. ఇచ్చే వాళ్ళిస్తారు, లేని వాళ్ళు లేదు. అది వాళ్ళు నడుచుకున్న సంబంధాలను బట్టి శక్తిని బట్టి ఉంటుంది అన్నాడు రాఘవ తరపు ఒక పెద్ద మనిషి. మీరు చెప్పేది సానా బాగుందే. పెద్ద మనిషిని పేరంటానికి పిలిస్తే ఏదో చేసినట్టుంది మీ కథ. సంబంధాలు గింబంధాల గురించి మాట్లాడుతున్నావా ఇక్కడ? ఆడబిడ్డకు రావాల్సిన సొమ్ములు ఖచ్చితంగా మాకు రావాల్సిందే అన్నాడు మధుసూదన్. అవును అవును అన్నారు కొందరు పెద్ద మనుషులు. అలా గడ్డి పెట్టండి, మానమత్తాది అంది సరోజ. సరోజ, మధుసూదన్, ఆ నగల గురించి మీరింతగా పట్టుబడుతున్నారు కదా, ముసలవ్వకు జబ్బు చేసినప్పుడు మీరేమైనా చేశారా? ఆమెను ఏనాడైనా అరుచుకున్నారా అంటూ వారడిగిన ప్రశ్నలకు అట్లా గడ్డి పెట్టండి అంది కమల. ఇట్లా ఆడబిడ్డను ఏడిపించుకుంటూ గడ్డి తినే మనుషులెవరో తెలుస్తూనే ఉంది. అరుసుకునే వరకు అరుసుకున్నాను. అయినా కొడుకుండగా నాకేమవసరం అరుసుకోవటానికి? మా తల్లిదండ్రుల ఆస్తులు ఎవరనుభవిస్తారు అంది సరోజ. అలాంటప్పుడు ఈ సొమ్ములను నీకెందుకివ్వాలి? ఎన్ని రోజులుగా తల్లిని పోషించింది రాఘవ. జబ్బు పడితే దవాఖానాల వెంట తిరిగింది రాఘవ. కర్మకాండల ఖర్చులన్నీ భరించింది రాఘవ. తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి తప్పించేది కొడుకు. మరి నగలు కొడుక్కి కాకుండా బిడ్డకెందుకు ఇవ్వాలి అన్నాడు ఒక పెద్ద మనిషి. భలే పెద్ద మనిషి ఓయ్ కొండయ్యా, తల్లి మీద ఉన్న సొమ్ముల మీద బిడ్డకే హక్కుంటుంది. తల్లి చనిపోతే బోరు బోరున ఏడ్చేది కూతుర్లు. కూతుర్లు లేని తల్లి చనిపోయినప్పుడెక్కడైనా సరే పెద్దగా ఏడుపు వినిపించటం తక్కువే కదా.
తల్లి కోసం ఏడ్చినందుకైనా ఆ నగలు ఆడబిడ్డకే ఇవ్వాలి అంది సరోజ. ఏంటి పటేలా, ఏడ్చినందుకు కిరాయి కిందికి నగలివ్వాలా? మనిషి చనిపోతే హృదయపూర్వకంగా ఏడ్చేవాళ్ళు ఒకరిద్దరున్నా చాలు కదా. మా చెల్లె నగలను దృష్టిలో పెట్టుకొని ఏడ్చుండొచ్చు, కానీ నగల కోసం ఏడ్చే ఏడుపు ఏడుపు కాదు కదా. నేను కూడా మా చెల్లెలి కంటే ఎక్కువే ఏడ్చాను. నా భార్య ఏడ్చింది, మా చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏడ్చారు. మరి వాళ్ళందరికీ ఏమివ్వాలి అన్నాడు రాఘవ. అబ్బో, నేనట పెద్ద నగల కోసం ఏడ్చానట, ఈయనేమో హృదయపూర్వకంగా ఏడ్చిండట. అమ్మ తొందరగా చావాలని చూసింది మీరు అంది సరోజ. ఆగుండ్రి మీరు, ఒకరినొకరు తిట్టుకోవడం దెప్పుకోవటమే గాని సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించటం లేదే. రాఘవ, ఎందరు ఏడ్చినా కూతురు ఏడ్చినట్టు కాదురా. తల్లి పోతే బిడ్డకు కడుపులో నుంచి తన్నుకొస్తుంది ఏడుపు. నువ్వు హృదయపూర్వకంగానే ఏడ్చావు, కాదనటం లేదు. మన పూర్వీకులు బాగా ఆలోచించే ముసలివాళ్ళైన ఆడవాళ్ల మీద కొంతైనా బంగారం ఉండాలన్నారు. దానికోసమైనా తల్లిని బాగా చూసుకుంటారని, ఏడుపు రాకున్నా ఏడ్చినట్టయినా చేస్తారని వాళ్ళ ఉద్దేశం. ఈ చరిత్రలన్నీ ఎందుకు గాని ఈ విషయాన్ని సాగదీయకుండా ఏం చేద్దామో మీరే చెప్పండి అన్నాడు రామ్రెడ్డి. రాఘవ, నువ్వు చదువుకున్నోనివి, మీ బావ చదువుకున్నోడే. మాతోని చెప్పించుకోవాల్సిన అవసరం మీకు రావద్దు. ఏం చేద్దామో మీరే ఆలోచించుకొని చెప్పండి అన్నాడు వెంకటేశ్వరరావు. మా చెల్లకు బావకు ఇంతకు ముందే చెప్పాను, పెద్ద మనుషుల ముందు ఇప్పుడు చెబుతున్నాను. నా ఆర్థిక పరిస్థితి బాగుంటే సొమ్ముల కోసం నేను ఆశించేవాన్నే కాదు, ఇంత తతంగమూ జరిగేది కాదు. నా పిల్లలు చిన్నవాళ్ళు, నాకు అప్పులు ఇదివరకే ఉన్నాయి. దానికి తోడు అమ్మ మరణంతో మరో 10,000 నా నెత్తిమీద పడింది. ఇవన్నీ భరించటం నా వల్ల కాదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు రాఘవ. మధ్యలోనే అందుకున్నాడు మధుసూదన్. అవన్నీ మాకు అనవసరం. నీకు కుప్పలుంటే మాకివ్వమని మేమేమీ అడగటం లేదు. మాకు చెందాల్సిన సొమ్ములను మాకు ఇవ్వమని అంటున్నాం అంతే అన్నాడు మధుసూదన్. దయచేసి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. పెద్ద మనుషులంతా జాగ్రత్తగా వినండి. సొమ్ముల కోసం గొడవ చేస్తున్న మా చెల్లెలితో స్పష్టంగానే చెప్పాను. మరోసారి మీ అందరి ముందు చెబుతున్నాను. ఈ సొమ్ముల గురించి మా చెల్లెలేం మాట్లాడకుండా ఉండుంటే నాకు తోచింది ఏదో 1/2 తులమో తులమో ఇస్తానన్నాను. మా మధ్య సంబంధాలు శాశ్వతంగా ఉంటాయన్నాను. చెల్లెగా నా దగ్గరికి రావచ్చు పోవచ్చు. పండగలకో పబ్బాలకో చీరో రవికో అందరిలా చూసుకోవచ్చు. అందరిలా వచ్చి ఆవిడ కూడా వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా సొమ్ముల కోసం నా పరిస్థితి గురించి ఆలోచించకుండా గమనించకుండా పట్టుబడితే మా మధ్య సంబంధాలు శాశ్వతంగా దూరమైపోతాయని కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మీ అందరి ముందు అదే చెబుతున్నాను. ఇప్పటికైనా మా చెల్లెలు నా మాట వింటే ఇంకా మంచిదే. ఇక కాకపోతే మా చెల్లె ముఖం నా జీవితంలో చూడను. ఆమెకు నాతో సంబంధాలు కావాలో సొమ్ములే కావాలో మీరే అడగండి అన్నాడు రాఘవ. ఆ మాటలు విన్న పెద్ద మనుషుల హృదయాలు భారమయ్యాయి. కొద్ది క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేదు. కొండలరావు సరోజ దిక్కు ప్రశ్నార్థకంగా చూశాడు. అబ్బో, మా అన్నేం తక్కువ తిన్నాడా? కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు లంకలెడుతున్నాడు. ఈయనతోని సంబంధాలు నాకేం అక్కర్లేదు. నాకు ఇంటికి పిలిచి చీరల మీద చీరలు పెడతాడట. ఇదివరకు పెట్టినవన్నీ ఏమైపోయాయి? మా అమ్మా నాన్నలతోనే నాకు ఈ ఇంటితో సంబంధం తీరిపోయింది. అయినా ముఖం చూస్తే చూడనివ్వండి, లేకపోతే లేదు. ఈ సొమ్ములు మాత్రం ఖచ్చితంగా నాకే రావాలి. నేను చచ్చినా వదిలిపెట్టను అంది సరోజ. సరోజ మాటలు విని అందరూ నోర్లు ఎల్లబెట్టారు. సొమ్ముల కోసం అన్నతో మొత్తానికి సంబంధాలనే శాశ్వతంగా తెంచుకోవటానికి సిద్ధపడ్డ ఆమెను అందరూ ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. కొద్దిసేపు ఎవ్వరి నోటి నుండి మాట రాలేదు. కాలమహిమ, అన్న అన్నే, చెల్లె చెల్లె, ఒకరిని ముంచినోరు ఇంకొకరు. నా తోడబుట్టింది కదా, సొమ్ముల్ని వదిలేస్తే ఏం పోతుంది అని అన్న అనుకోడు. మా అన్నయ్యే కదా, ఎందుకు పట్టుబట్టాలని ఈ చెల్లెలు అనుకోవటం లేదు. నగల కోసం ఒకరినొకరు శాశ్వతంగా దూరం కావటానికి కూడా వెనకాడటం లేదు. ఇది ఈనాటి రక్త సంబంధం అన్నాడు ఓ పెద్ద మనిషి. అవును మరి,
లోకమే అలా ఉంది. అన్న దగ్గరికి వస్తే చెల్లెలు కోరుకునేది ఏంటి? పండగకో పర్బానికో చీరే జాకెట్లు అంతే కదా. మరి ఒకేసారి సొమ్ములు చేతిలోకొస్తే 20-25 వేల రూపాయలొస్తాయి. అలాంటప్పుడు అన్నతో సంబంధాలు ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి? పైగా రాఘవ అంతంత ఉన్నవాడే కదా, భవిష్యత్తులో ఇంకెప్పుడైనా ఆదుకుంటాడో అనడానికి అతని దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ లేవు అన్నాడు ఓ పెద్ద మనిషి. పాపం రాఘవ, ఇది భారతకాలం అనుకున్నట్టున్నాడు. ఇది ధర్మరాజుల కాలం కాదు బాబు, దుర్యోధనుల కాలం. నేను కావాలా, నా మొత్తం సైన్యం కావాలా అని కృష్ణుడు అడిగితే అప్పుడు దుర్యోధనుడు ఏం కోరుకున్నాడో ఇప్పుడు సరోజ కూడా అదే కోరుకుంటుంది అన్నాడు రాఘవ తరపు పెద్ద మనిషి. రాఘవేం చిన్నోడేం కాదులేవోయ్. చెల్లెలేం కోరుకుంటుందో రాఘవకు తెలుసు. అందుకే ఈ మెలిక పెట్టాడు. ఈ సాకుతో చెల్లెలితో మొత్తానికే సంబంధాలు శాశ్వతంగా తెంపుకోవాలని అతని ప్లాను. రాఘవ తేనె పూసిన కత్తి లాంటివాడు అన్నాడు సరోజ తరపు పెద్ద మనిషి. ఇప్పుడు రామాయణాలు, భారతాలు, మనిషి గుణగణాల గురించి సంగతులు ఎందుకు గాని అసలు విషయానికి వద్దాం. తవ్వుకుంటూ పోతే అన్నీ పెంకలే. ఇందులో ఎవ్వరూ తక్కువ వాళ్ళేం కాదు అన్నాడు కొండలరావు. అవును, ఈ మాట కరెక్టు. ఇప్పుడేమంటావో చెప్పు అంటూ రాఘవను ఉద్దేశించి అన్నాడు ఉప సర్పంచ్. అమ్మని అన్ని విధాలా చూసుకుంది నేను. ఈ 12 రోజుల కర్మ ఘనంగా చెయ్యాలని నాతో విపరీతంగా ఖర్చు పెట్టించారు. ఒక్క పెద్ద కర్మ రోజునే 5 ఏటలు కోశాను. ఆ సొమ్ములు అమ్మి అప్పులన్నీ తీర్చొచ్చని శక్తికి మించి ఖర్చు చేశాను. ఇప్పుడు ఆ సొమ్ములన్నీ చెల్లెలు తీసుకెళ్తానంటే నేనెందుకిస్తాను? అందులో నుంచి గురిగింజంత బంగారం కూడా నేనివ్వను అన్నాడు ఖచ్చితంగా రాఘవ. నువ్వేందిచ్చేది? నాకు రావాల్సింది నేను తీసుకుంటాను. నేను ఆడదాన్ని అయినంత మాత్రాన నా తల్లిదండ్రుల సొమ్ములో భాగం లేదా? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ ఆస్తిలో సగం వాటా నాదేనని కోర్టుకెక్కుతాను అంటున్న సరోజ మాటలకు అందరూ స్తబ్దులయ్యారు. నగల వ్యవహారం చిలికి చిలికి గాలివానైనట్టు ఆస్తుల వరకు వచ్చి వాళ్ళ మధ్య సంబంధాలను ఘోరాతి ఘోరంగా విధ్వంసం చేస్తూ ఉంటే ఏం చెయ్యాలో వాళ్లకు తోచటం లేదు. రాఘవ ముందుకొచ్చి, మా చెల్లె రూల్స్ మాట్లాడుతోంది. ఇది కూడా ఒకందుకు మంచిదే. మా నాన్న ఆస్తిలో మా చెల్లెలికి కూడా ఖచ్చితంగా భాగముంది. అన్నీ మేమిద్దరము సమానంగా పంచుకుంటాము. అప్పులు, కుప్పలు, హక్కులు, బాధ్యతలు అన్నీ. మా నాన్న మా చెల్లెలు పెళ్లికి చేయటానికి చేసిన ఖర్చులు, ఇచ్చిన కట్నం, తర్వాత ఇచ్చిన కట్న కానుకలు, ఆమె 3 పిల్లల కాన్పులు, ఆ తర్వాత కూడా అయిన ఖర్చులు, ఆ పిల్లల పుట్టు వెంట్రుకలు, వగైరాలకిచ్చిన కానుకలు, మా ఇంటికొచ్చినప్పుడు పెట్టిన బట్టలు అన్నీ లెక్క వేద్దాం. నా మీద పెట్టిన ఖర్చు లెక్క పెడదాం. చెల్లెలు పంచుకుందామంటుంది కాబట్టి అన్నాదమ్ముల్లాగే పంచుకోవాలి. మరి నేను నా తల్లిదండ్రులపై చేసిన ఖర్చు, ఆమె చేసిన ఖర్చు అన్నీ లెక్క పెట్టండి. ఎవరికి ఎక్కువ చెందితే వాళ్ళు తిరిగివ్వాలి. అలా అయితే కొన్ని వేల డబ్బులు ఆమె నాకు ఇవ్వాల్సి వస్తుంది. నాన్న ద్వారా నాకొచ్చిన ఆస్తి 2 ఎకరాలు ఎప్పుడో అమ్ముడిపోయింది. మిగిలింది కూలటానికి సిద్ధంగా ఉన్న ఈ ఇల్లు. దయచేసి ఇవన్నీ లెక్కబెట్టి ఎవరికి ఎవరు ఇవ్వాల్సి వస్తుందో అది చెప్పండి అన్నాడు రాఘవ. నీకు తెలివి బాగానే ఉందే. నాకు నాన్న పెట్టినవి లెక్క పెడతావా? కాన్పులు చేసింది కూడా లెక్కేనా? అసలు నువ్వు నాకు అన్నవేనా? నీ పెండ్లం మాటలు విని బాగా మారిపోయావు. ఆడబిడ్డ ఉసురు తగిలి సర్వనాశనమైపోతావు అంది సరోజ ముక్కు చీదుతూ. కమల ఏదో మాట్లాడబోతూ ఉంటే ఆగమన్నాడు ఓ పెద్ద మనిషి. సరోజ, అనవసరంగా నోరు ఎందుకు పారేసుకుంటావు? మీ అన్న దాంట్లో తప్పేముంది? ఆడబిడ్డంటే ఆడబిడ్డలాగే ఉండాలి. పుట్టింటి సొమ్ము ఆశించటంలో తప్పు లేదు. కానీ సగం ఆస్తి కావాలన్నప్పుడు అన్నీ సగం సగంగా కావద్దు. అయినా నీకంటే అన్నకు మీ నాన్న ఆస్తిలో ఏమెక్కువ వచ్చిందమ్మా? ఏ ఆడబిడ్డకైనా కట్నాలు, కానుకలు, ఇతర ఖర్చుల రూపంలో వాటా ఎక్కువనే ఉంటుంది. చాలా కుటుంబాల్లో ఇలాగే జరుగుతూనే ఉంది. హక్కులతో పాటు బాధ్యతల గురించి కూడా ఆలోచిస్తే మరీ మంచిది అన్నాడు ఒక పెద్ద మనిషి. ఆ మాటలు విని ముఖం మార్చుకుంది సరోజ. వాటికి ఆవిడ దగ్గర సమాధానం లేదు.
అమ్మ మీది సొమ్ముల కోసం ఇంత బాగోతమా? నేను కంటనీరు తీస్తే మీ ఇంటికే మంచిది కాదు, నువ్వు నాశనమైపోతావు అంటూ చేతులూపుతూ ఏడుస్తూ రాఘవను ఉద్దేశించి అంది సరోజ. చెల్లే, నాశనమని ఎన్నిసార్లంటావు, ఎన్నిసార్లు శపిస్తావు? మాటలకే బలం ఉంటే నేనెప్పుడో చచ్చిపోయేవాణ్ణి. నా చావును నువ్వెంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావో నాకు తెలియందా? నేనే గనుక నిన్ను అన్యాయం చేస్తే నేనే నాశనమవుతానులే. నీ సొమ్ము తింటే పేరుకే లేకుండా పోతాను. నా నాశనాన్ని చూసి హాయిగా ఉందువు తీయి అన్నాడు బాధపడుతూ రాఘవ. ఇటువంటి మెత్తటి మాటలతోనే ఇంత దూరం వచ్చింది. ఆమె చెల్లెనట, ఈయన అన్నయ్యట. అన్న నాశనాన్ని కోరుకునేది చెల్లేనా? ఆడబిడ్డట ఆడబిడ్డ. నువ్వే సర్వనాశనమైపోతావు, పేరుకు లేకుండా అయిపోతావు. నీ ఇంట్లో మన్నుబడ. ముసలామి చనిపోయి 15 రోజులు కూడా కాలేదు. ఈ ఇంట్లో ఇంకో పీనుగ లేవాలని చూస్తున్నావా? పో ఇక్కడ్నుంచి, నీ ఇంట్లో పెట్టుకో శాపాలన్నీ అంటూ కోపంగా అని చేతులెత్తుతూ నేల చరిచింది కమలమ్మ. సరోజ, కమల ఇద్దరూ పోటీపడి ముక్కులు చీదుతూ ఏడవటం మొదలెట్టారు. వాళ్ళని చూసి ఎహే ఆగుండ్రి అంటూ గట్టిగా గద్దించి, ఈ ఆడపుట్టుకలు పాడుగాను. అటు తిట్టుడు, బరోబరో సీదుడు, ఇంకో దిక్కు ఏడవటం. పిలిస్తే ఉరుకొస్తాయి కండ్ల పొంటి నీళ్లు అన్నాడు రామ్రెడ్డి. ఆ మాటలతో ఏడవటం ఆపేశారు వాళ్ళిద్దరూను. కొద్ది క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేదు. పంచాయతీ పెద్దలు లేచి కొంత దూరం పోయి తమలో తాము మాట్లాడుకున్నారు. 5 నిమిషాల్లో తిరిగొచ్చి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకే ఆకున చదివారు. ఎవ్వరూ ఒక్కడుగు వెనకయ్యటానికి కూడా ఒప్పుకోవటం లేదు. అన్నా చెల్లెళ్ళ సంబంధాల గురించి మాట్లాడితే మీ గురించే చెప్పుకోవాలి. ఇదెంత డబ్బు కాలమో, ఆ నగల కొరకు మీరింత దుర్మార్గంగా ప్రవర్తించటము నాకు అసహ్యంగా అనిపిస్తోంది. మాకు తోచింది న్యాయమో అన్యాయమో మేం చెబుతున్నాం, మీరిద్దరూ వినాలి అన్నాడు వెంకటేశ్వరరావు. ఆ మాటలను ఖాతరు చెయ్యకుండా తమకే సొమ్ములు కావాలన్నారు అన్నా చెల్లెళ్ళిద్దరూ. అయితే మమ్మల్ని పిలిచిందెందుకు? మేం వెళ్ళిపోతాం, మీరు తేల్చుకోండి అని కోపంగా లేచాడు ఉప సర్పంచ్. మిగతా వాళ్ళు అతన్ని కూర్చోబెట్టారు. ఇద్దరినీ గద్దించారు. పెద్ద మనుషులు చెప్పిన తీర్పుకు ఒప్పుకోవాలని బెదిరించారు. అనిపించారు. నిజానికి తల్లి మీద నగలు ఎవరికి చెందుతాయన్న విషయంలో ఖచ్చితంగా బిడ్డలకో కొడుకులకో చెందుతాయి అన్న నియమము ఏమీ లేదు. ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. కొందరు కూతురికే ఇస్తారు అన్నమాట నిజమే. కానీ సరోజ తల్లికి చేతగాని సమయంలో ఆమె బాధ్యతను ఏనాడు ఎప్పుడూ ఆదుకోలేదు, ఆమెను చూడలేదు. ఆమె తీసుకున్నా తీసుకోకున్నా రాఘవ ఒప్పుకుంటే పంచాయితే లేదు. కానీ తనకు తాను సరిపెట్టుకునే మనస్తత్వం రాఘవకు లేదు. ఈ సొమ్ములు ఇద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచాయి. ప్రస్తుతం ఈ కథ చాలా కుటుంబాల్లో జరుగుతున్నదే. ప్రస్తుతానికి ఇవన్నీ వదిలిపెడదాం. ఉన్న సొమ్ములను చెరీ సగం పంచుదాం. ఈ తీర్పు మీకు నచ్చకపోతే తన్నుకు సావండి, ఇంతకంటే చేసేదేం లేదు అంటూ అందరి ముఖాలు చూశాడు ఉప సర్పంచ్. ఆ మాటలకు చాలామంది ముఖాల్లో ఆమోదముద్ర కనపడిందే అతనికి. తీర్పు బాగానే ఉంది, అలాగే చెయ్యాలి. అక్కడున్న వాళ్ళు తలో రకంగా అన్నారు. అయిష్టంగానే గొనుక్కుంటూనే సరోజ, రాఘవ దానికి ఒప్పుకున్నారు. చేల్లో బర్రెను తోలి కొమ్ములకు బేరం చేసినట్టుగా ఉంది ఈ వ్యవహారం. అయినా ఇంతకీ ఆ నగలు ఏవి అన్నాడు ఓ పెద్ద మనిషి. అదిగో ఆ పెట్టెలో ఉన్నాయి, తీసుకురండి అంటూ తాళం చెవులు ఉంచుకున్న ఒక కుల పెద్ద మనిషి దిక్కు చూశాడు రాఘవ. ఆ పెద్ద మనిషి రాఘవ లోపలికెళ్ళి నగలు తీసుకొచ్చి ఉపసర్పంచ్ చేతిలో పెట్టాడు. అక్కడే ఉన్న కంసాలి ఆనందయ్య చేతిలో ఆ నగలను ఉంచి, నగలను 2 భాగాలుగా చెయ్యాలి, మొత్తం ఎంతవుతుందో చెప్పు. ఏ ఒక్కరైనా మొత్తం ఉంచుకోదలుచుకుంటే సగం డబ్బులు రెండో వ్యక్తికి ఇచ్చేస్తే సరిపోతుంది అన్నాడు అతను. ఆనందయ్య వాటిని అటు ఇటు తిప్పి చూసి జేబులో నుంచి నెమ్మదిగా కళ్ళజోడు తీసి పరీక్షగా చూశాడు. చేతి మీద రాసుకొని చూశాడు. జేబులో నుంచి ఆకురాయి తీసి రాకి చూశాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. కొద్ది నిమిషాలు పరీక్షించి వాటిని కింద పడేశాడు. అహహహహహా అంటూ బిగ్గరగా నవ్వాడు. కొద్దిసేపటికి నవ్వాపుకొని
ఉత్తి బొక్కలకు కొండ్రిగాడు ఆశపడ్డాడట. అట్టుంది వ్యవహారం. ఇవి అసలు బంగారం నగలు కావు, నకిలీవి అన్నాడాయన. ఆ మాటలు విని అందరూ లేచి నిల్చున్నారు. ఆశ్చర్యచకితులై ఆ నగలను చూసుకున్నారు. కమల, సరోజ శోకాలు మొదలుపెట్టారు. మధుసూదన్ రాఘవ దిక్కు కోపంగా చూస్తున్నాడు. ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాక రాఘవ బిత్తరపోయి చూస్తున్నాడు. అమ్మ మీద నగలు నాకెక్కడ ఇవ్వాల్సి వస్తుందోనని ఆ బంగారాన్ని అమ్మేసి నకిలీ నగలు చేయించి ఆ పెట్టెలో పెట్టినట్టున్నాడు అన్న. నీ ఇంట్ల పీనుగెల్లా, ఇంత అన్యాయం ఉంటదా అంటూ ఏడుస్తూనే శపిస్తుంది సరోజ. ఏడాది కింద అమ్మను మీ ఇంటికి తీసుకుపోయి 2 రోజులు ఉంచుకున్నావు. నువ్వే వాటిని మార్చావేమో. ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా దొంగేడుపులు ఏడుస్తున్నావు అంటూ ఏడుస్తూనే అంది కమల. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒకరి మీద ఒకరు మీద మన్నుబడా దుబ్బబడా అంటూ తిట్టుకుంటూనే ఉన్నారు. చేతులెత్తి శపించుకుంటున్నారు. తిట్లతో శాపనార్థాలతో పావుగంట సేపు ఎవ్వరు ఏమీ మాట్లాడింది అర్థం కాలేదు. అప్పుడు రంగప్రవేశం చేశాడు రాఘవ మేనమామ చంద్రయ్య. అందర్నీ కూర్చోమన్నాడు. మా అక్క మీద నగ అమ్మింది నేను. వాటి స్థానంలో అలాంటివే గిల్టు నగలు చేయించి పెట్టింది నేనే అని ఏర్పకుండా ఉండటానికి ఎంతో కష్టపడాల్సొచ్చింది అంటూ అతి మామూలుగా నెమ్మదిగా అన్నాడు చంద్రయ్య. మా అమ్మని ఇలా మోసం చేస్తావా? ఆ డబ్బు కక్కు అంది సరోజ. నువ్వేం మనిషివయ్యా? మీ అక్కను నువ్వే మోసం చేస్తావా అంది కమల. మేనమామ దిక్కు ఉరిమి చూస్తున్నాడు రాఘవ. అతన్ని రకరకాలుగా అంటున్నారు అక్కడున్న వాళ్ళందరూ. అయినా చంద్రయ్య ముఖంలో ఏ మార్పు లేదు. అందరి దిక్కు చూస్తూ మెల్లమెల్లగా అన్నాడు చంద్రయ్య. 5 ఏళ్ల క్రితం అనుకుంటాను, రాఘవ తీసుకెళ్ళమంటే మా అక్కను మా ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడ ఆవిడ మరింత జబ్బు పడింది. విపరీతమైన కడుపు నొప్పి. దావఖానాలో చేర్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుపుతూ రాఘవకు ఉత్తరాన్ని కూడా రాశాను. తనకు వీలు కాదని నన్నే చూసుకోమని ఉత్తరం రాశాడు. డాక్టర్ ఆపరేషన్ చేయందే బతకదన్నాడు. రాఘవకి కూడా ఈ విషయాన్ని తెలుపుతూ మళ్ళీ ఉత్తరం రాస్తే దానికి సమాధానం రాలేదు. ఆలస్యం చేస్తే అక్క బతకదు. అందుకే ఆమె నగలు అమ్మి ఆపరేషన్ చేయించాను. నగలమ్మగా వచ్చిన డబ్బు 16,000. 14,000 వరకు హాస్పిటల్లోనే ఖర్చయ్యాయి. మిగతా 2,000తో అక్కకు బట్టలన్నీ కొన్నాను. 4 నెలలకు పైగా నా ఖర్చుతోనే, నా సంపాదనతోనే ఇక్కడే ఉంచుకున్నాను. చాకిరీ చేశాను. ఈ 5 నెలల్లోనూ రాఘవకు తీరికే దొరకలేదో, పని తీరికే లేదో, వస్తే అమ్మ అనారోగ్యానికి డబ్బివ్వాల్సి వస్తుందనుకున్నాడో మరి ఏంటో నాకు తెలియదు. కానీ మా ఇంటి దిక్కే రాలేదు. లేకుంటే ఆ అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటాననుకున్నాడో ఏంటో. మా అక్కకు జబ్బు చేస్తే నేను ఖర్చు పెట్టకూడదు అని కాదు, నా దగ్గర అంత శక్తి లేదు. అందుకే ఆ నగలు అమ్మాల్సొచ్చింది. మా అక్క బాగైపోయి నేను ఇంట్లో వదిలిపెట్టిన తర్వాత కూడా రాఘవ తల్లి విషయం గురించి ఏనాడూ అడగలేదు. ఆమె ఆరోగ్యం గురించి ఒక్క మాట ఎప్పుడూ ఆమెను కూడా అడగలేదు. అడిగితే డబ్బు ఇవ్వాల్సి వస్తుందని కాబోలు ఆమెను ఇక్కడ వదిలేసి నేను మా ఊరికి వెళ్ళిపోయాను అని తల వంచుకున్నాడు చంద్రయ్య. అమ్మితే అమ్మినవు గాని మరి నకిలీ నగలు ఎందుకు పెట్టినట్టు అంటూ అన్నారు ఒకతను. ఎంతోమంది జీవితాలను నేను చూస్తూనే ఉన్నాను. నాకిలాంటి పరిస్థితి వస్తుందని బాగా తెలుసు. ఆ నగలే లేకుంటే పుట్టింటికొచ్చినప్పుడల్లా సరోజ తల్లికి అరటి పండ్లు, తీపి పదార్థాలు ఇలాంటివన్నీ తెచ్చేదేనా? దగ్గర కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుతూ తినిపించేదా? ఆ నగలే లేకుంటే రాఘవ తన తల్లి కర్మను ఇంత ఘనంగా చేసేవాడేనా? అలాగే కోడలు కమల ఆమెను అంత బాగా చూసుకునేదేనా? సపర్యలు చేసేదేనా? అవి నకిలీ నగలని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని మా అక్కకు నేనే చెప్పాను. ఆవిడ కూడా అలాగే ఆ రహస్యాన్ని కాపాడింది అంటూ అక్కడున్న వాళ్ళంతా చంద్రయ్య మాటలను స్థానువులై వింటున్నారు. రాఘవ, సరోజ ముఖాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్కా లేదు. వాళ్ళ హృదయాలు కళాపెలా కాగుతున్నాయి. అంతరంగాలను బయటకు లాగి మానవ సంబంధాలను తుత్తునియలు చేసిన సొమ్ములు మనుషులను చూస్తూ వికటాట్టహాసం చేస్తున్నాయి.
కానీ అక్కడ ఉన్న పెద్ద మనుషులకు మాత్రం ఆ నగలు కాలకూట గరళాన్ని కడుపులో దాచుకున్న విషం కక్కించే భుజంగాల్లా కనబడుతున్నాయి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, తల్లి బ్రతుకున్నంత కాలం ఆవిడ బాగోగులు, ఆమె బాధ్యత తీసుకొని ఆ కూతురు కొడుకులు ఆవిడ చనిపోయిన వెంటనే ఆమె సొమ్ములపై ఆశపడి ఎలా గొడవలు పడ్డారో, చివరికి రక్త సంబంధాలనే కాదనుకున్నారు, ఒకరినొకరు శపించుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కాలువ మల్లయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.